ఒక్క నిమిషం, మనతో పాటు చర్చలో మరొక జర్నలిస్ట్ జాయిన్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు జాయిన్ అయ్యారు. వేణుగోపాల్ రెడ్డి గారికి క్రాంతి గారికి ఇవ్వండి అన్న, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. వేణన్న లేడు, వేణన్న వెళ్ళిపోయాడు. ఒకసారి వేణన్న వస్తే బాగుండు. ఒక్క నిమిషం. క్రాంతి కిరణ్ గారు, గుడ్ మార్నింగ్ అందరికి, మిత్రులందరికీ, పాత మిత్రులందరికీ నమస్కారం. మంచి డిస్కషన్స్ నమస్తే. క్రాంతి గారు ఎట్లా చూస్తారు నిన్న, అంటే మీరు ఒక జర్నలిస్ట్ గా చెప్పండి, రాజకీయ పార్టీ సో నిన్న ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూస్తారు? ఒకటి, దీనిలో ఆయన ఏంటంటే ఒక స్వీయ నియంత్రణ వ్యవస్థ మీరే చెప్పండి అని అన్నారు. నేను కంట్రోల్ చేస్తామని కాకుండా మీరే చెప్పండి అన్నారు. ఇంకో సందర్భంలోనేమో మరి ఒక ఎజెండా పెట్టుకుని వస్తే ప్రజలు దాని మీద తిరగబడితే మేమేం చేయలేమన్నారు. ఈ రెండు మాటలు అన్నారు. సో ఎట్లా దీని నుంచి జర్నలిస్ట్ సమాజం ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఎట్లా చూడాలి? రెండోది, ఇప్పుడు ఒక రెగ్యులేషన్, సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది మెకానిజం ఉండాలి ఖచ్చితంగా, దానిలో నో డౌట్. ఆ సెల్ఫ్ రెగ్యులేషన్ మెకానిజం ఎట్లా ఉండాలి? బట్ అంటే ఇది కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు మేము ఏం మాట్లాడినా కూడా సరే, నేను ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా అయినా కనుక, నేను జర్నలిస్ట్ మాట్లాడినా కూడా రాజకీయం అనుకుంటారు కనుక, సరే ఎవరేమనుకున్నా కూడా నేను కాకముందు కూడా అట్లాగే 5 సంవత్సరాల కాలంలో చాలా క్రియాశీలకంగా అన్ని విషయాల్లో కూడా దగ్గరగా ఉన్నాం కనుక నాకు తెలిసిన కొన్ని విషయాలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీడియా పాలసీ ఫ్రేమ్ చేయడానికి గవర్నమెంట్ ఒక పాలసీని ఒక కమిటీని ఏర్పాటు చేసింది. బహుశా పూర్వపరాలకు పోతే ఆ కమిటీలో నిన్న శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉన్నారు, నిన్న మాట్లాడిన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉన్నారు. కమిటీ కూడా ఎవరి ఆధ్వర్యంలో, సీనియర్ ఎడిటర్ రామచంద్రమూర్తి గారి నేతృత్వంలో కమిటీ ఏర్పడి అసలు జర్నలిస్ట్ అంటే ఎవరు, అక్రిడేషన్ ఎవరికి ఇవ్వాలి, హెల్త్ కార్డుకి ఎవరికి ఇవ్వాలి, ఒక క్లియర్ కట్ ఒక పాలసీని డిసైడ్ చేసారు 2016 లో. సో దాంట్లో అంతా ఎవరు అనేది డిసైడ్ ఉన్న తర్వాత మళ్ళా దానికి పదే ఎందుకు అనుమానాలు వస్తున్నాయో మరి నాకైతే అర్థం కాదు. ఆ కమిటీ ప్రకారం క్రాంతి గారు, ఆ కమిటీ ప్రకారం డిజిటల్ మీడియా వాళ్ళు ఎవరిని జర్నలిస్ట్ గా గుర్తించలేదు 2017 పాలసీ ప్రకారం. అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. 7 సంవత్సరాల్లో డిజిటల్ మీడియాలో జర్నలిస్టులు ఎక్కువయ్యారు. ప్లస్ యాక్సెప్ట్ చేయాల్సిందే డిజిటల్ మీడియా ఇస్ ఫ్యూచర్ అని కదా. దాని ప్రకారం అయితే డిజిటల్ మీడియా వాళ్ళకి అక్రిడేషన్ లేదు ఆ కమిటీ ప్రకారం. భరత్ అక్రిడేషన్ వచ్చిందా లేదా? భరత్ ఈజ్ నాట్ డిజిటల్ మీడియా ఎట్ దట్ టైం, ఇప్పుడు కూడా కాదు. అదే చెప్తున్నా నేను. ఇక్కడ గైడ్ లైన్స్ తీసుకున్నామంటే మేము అప్పుడు కమిటీలో ఉన్నప్పుడు పిఐపి నుంచి తీసుకున్నాం గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు. ఇప్పుడు డిజిటల్ మీడియా ఎక్కువ వస్తుంది, యూట్యూబ్ వాళ్ళు ప్రతి మీకు ఈ సందర్భం చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ పిఐబి అక్రిడేటెడ్ జర్నలిస్ట్ నేనే. అదే తెలంగాణ నుంచి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తొలి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అక్రిడేటెడ్ జర్నలిస్ట్ నేనే. ఆ గైడ్ లైన్స్ తీసుకోలేదు, నేను చెప్తున్నాను. ఆ గైడ్ లైన్స్ మనం తీసుకోలేదు ఆస్టీస్ గా. లేదు చెప్తున్నాను, అన్ని రూల్స్ అది కాదు. ఇక్కడ వచ్చింది ఇప్పుడు డిజిటల్ మీడియాలో ఎవరు జర్నలిస్ట్ అనే దగ్గర అనుమానం వచ్చింది. సో అప్పుడు బహుశా మీకు కూడా గుర్తుందో లేదో, చాలా మంది ఢిల్లీలో ఉన్న జర్నలిస్టులకు ఎవరెవరు డిజిటల్ మీడియా అంటే వెబ్సైట్ లో ఉన్న వాళ్ళు, అట్లాగే యూట్యూబ్ లో పనిచేసే వాళ్ళు ఎట్లా మనం జర్నలిస్ట్ గా ఐడెంటిఫై చేస్తాము అనేది ఒక చర్చ జరిగింది. అప్పుడు ఢిల్లీలో ఉన్న వాళ్ళతో మాట్లాడి పిఐబి గైడ్ లైన్స్ తెప్పించుకొని డిస్కస్ చేయడం జరిగింది. పిఐబిలో ఏముందంటే ఎవరైతే మెయిన్ మీడియా హౌస్లలో ఉంటారో వాళ్ళకి అనుగుణంగా కనుక ఆ వెబ్సైట్ ఉంటే, సపోజ్ మీ జీటీవీ ఉన్నది అనుకుందాం, జీటీవీ పెద్ద సంస్థ కనుక, జీటీవీకి కనుక పేపర్ ఉన్నా, జీటీవీకి వెబ్సైట్ ఉన్నా, జీటీవీకి అనుగుణంగా యూట్యూబ్ ఉన్నా అక్కడ పనిచేసే వాళ్ళను జర్నలిస్ట్ వృత్తి చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా జర్నలిస్ట్ గుర్తిస్తారు అనేది చాలా స్పష్టంగా గైడ్ లైన్స్ మేము పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, చాలా మంది ఇంకోటి ఏంటంటే ఎవరైతే 10 సంవత్సరాలు మెయిన్ మీడియాలో పనిచేసి ఉంటారో, అదే కాకుండా ఎవరికైతే 10 సంవత్సరాలు కంటిన్యూ అక్రిడేషన్ ఉంటుందో వాళ్ళందరూ తన సొంత మీడియా హౌస్ కనుక పెట్టుకుంటే, యూట్యూబ్ ఛానల్ లాంటివి పెట్టుకుంటే, వెబ్సైట్ లాంటివి పెట్టుకుంటే వాళ్ళను కూడా జర్నలిస్ట్ గా గుర్తించి వాళ్ళకు కూడా అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పి రూల్స్ రాసుకున్నారు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా, జర్నలిస్ట్ గా. ఓకే, సో ఇవన్నీ ఉన్నాయి. నేను చెప్తున్నా, నేను చాలా మంది ఇక్కడ పిఐబిలో 2-3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ఫ్రీలాన్స్, మీరు అన్నట్టు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ 10 సంవత్సరాల పాటు పిఐబి అక్రిడేషన్ ఉంటే ఉంది. ప్లస్ డిస్టింగ్యూస్డ్ జర్నలిస్ట్ 25 years దాటితే ఉంది కేటగిరీ ఉంది.
ప్లస్ ఇప్పుడు పిఐబి స్టార్ట్ చేసింది అంటే వెబ్ కు సంబంధించి కూడా అక్రిడేషన్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అంటే దానికి ఉన్న వ్యూవర్షిప్ ఆధారంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్ ఉంటే మినిమం ఒక 3-4 లక్షల సబ్స్క్రైబర్స్ దాటితే, లేకపోతే వెబ్సైట్ ఉంటే ఇన్ని వ్యూస్ దాటితే క్యామ్ స్కోర్ ప్రకారం దాని ప్రకారం ఇచ్చింది. సో మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బహుశా ఈ పాలసీ లేదు డిజిటల్ మీడియా సంబంధించి. ఎవరైతే సీనియర్ జర్నలిస్ట్ 10 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు యూట్యూబ్ పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రం ఇవ్వాలనే పెట్టుకున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు ఇప్పుడు ఛానల్ ఎవరెవరు రోజు పెట్టుకుంటారు. నిజంగా అంటే నిన్న సరే రేవంత్ రెడ్డి గారు ఏదైనా పార్టీ అయినా కూడా నిజంగా ఎవరి వద్ద వాళ్ళు యూట్యూబ్ పెట్టుకొని ఇప్పుడు జనాలు పోయి వేధిస్తున్నారు, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అటువంటిది అయితే వాస్తవం ఉన్నది. నేను చెప్పేది మెయిన్ స్ట్రీమ్ లో ఉండి నిజంగా ప్రొఫెషనల్ గా పనిచేసిన వాళ్ళ గురించి సమస్య లేదు, వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడలేం. కానీ సమాజంలో ఒక ప్రమాదకరమైన పరిస్థితి అయితే ఇటువంటి వచ్చింది కనుక కొంచెం ఆందోళన ఉన్నది. సో అటువంటి వారి పట్ల ప్రమాదకరమైన పరిస్థితి వచ్చిందంటారు దీనివల్ల. ఇప్పుడు అంటే జెన్యున్ గా పనిచేసే మీలాంటి జర్నలిస్ట్ వాళ్ళ సమస్య రాలేదు. ఎవరైతే దాన్ని అడ్డం పెట్టుకుని అరాచకం చేద్దాం అనుకుంటారో, దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవాలనుకుంటారో, దాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులే ప్రధానంగా పనిచేయాలనుకుంటారో వాళ్ళతో సమస్య వచ్చింది. ధైర్యంగా చెప్తున్నారు క్రాంతి గారు. నిజానికి అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నా సరే, జనరల్ గా ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీన్ని సపోర్ట్ చేయడం, అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా చేయడం. బట్ మీరు చాలా ధైర్యంగా చెప్తున్నారు. దీన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు. 100% అంగీకరిస్తాను నేను కూడా. భరత్ నేను ఆయన సపోర్ట్ చేస్తానే, ఆయన సపోర్ట్ చేయట్లేదు నేను. కానీ ఏంటంటే ఆయనకు సపోర్ట్ కాదు, దీన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించే వాళ్లకు మీరు ప్రతిపక్షంలో ఉన్నా సరే అందరూ వ్యతిరేకంగా మాట్లాడి అదే భరత్ ఇప్పుడు జర్నలిజం విలువ ఇదే బ్రెడ్ అండ్ బటర్ గా బతికే వాళ్ళు వేరు. దీన్ని బ్రెడ్ అండ్ బటర్ కాకుండా దీని ఒక సైడ్ దందా పెట్టుకుని చేయడం వేరు. నేను ఆ తేడా చెప్తున్నాను. ఓకే, అసలు మీలాంటి వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు మంచి చర్చ ఇట్లాంటిది అసలు జెన్యూన్ గా ఎవరు జర్నలిస్టులు ఎవరు నిజంగా యూట్యూబ్ ను కరెక్ట్ గా వృత్తి విలువల కోసం తీసుకుపోతున్నారనే దాన్ని కనుక బతికించగలితే రేపు సమాజానికి ఉపయోగపడాలి అవుతాం కదా. ఒక అనారోగ్యకరమైన వాతావరణంలోకి పోయే పరిస్థితి వస్తుంది. సో ఏం చేయాలి, మీరు సొల్యూషన్ ఏం చెప్తారు? అంటే ఆల్రెడీ గైడ్ లైన్స్ లో సొల్యూషన్ ఉన్నది. మన నేను శ్రీనివాస్ రెడ్డి గారు ఏదో కోర్టు కొట్టేసింది అది అన్నారు, నాకైతే తెలియదు. కానీ ఈ కమిటీ రిపోర్ట్ ని రివ్యూ చేయాలనుకుంటే చాలా అందరు ఎడిటర్ ఉన్నారు దాంట్లో. అప్పుడు ఊరు శైలేష్ రెడ్డి గారు ఉన్నారు, కట్టా శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. 10 సంవత్సరాల కంటే మరి తక్కువ ఉన్న వాళ్ళ పరిస్థితి, ఒకవేళ దానిలో 10 సంవత్సరాల కంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళు ఓన్ పెట్టుకున్న సిచ్యువేషన్ ఉంటే అట్లా లేదు. అట్లా ఎట్లా ఒప్పుకుంటాం మరి? అట్లా కూడా చాలా మంది వస్తారు. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటంటే 10 సంవత్సరాలు మెయిన్ స్ట్రీమ్ లో శాటిలైట్ ఛానల్స్ లో లేకపోతే న్యూస్ పేపర్ లో పనిచేసి వాళ్ళు సొంతంగా పెట్టుకుంటే వాళ్ళను జర్నలిస్ట్ గా అక్రెడిటెడ్ జర్నలిస్ట్ గా గుర్తించాలి అంటారు, అంతేనా? అంతే. ఒకటి నేను ప్రాక్టికల్ కూడా చెప్తా. నాకున్న నేను నా దగ్గర చాలా మంది పనిచేసారు అక్కడ ఇక్కడ స్టింగర్స్ గా. 2-3 సంవత్సరాలు పనిచేసి ఒక మ్యాగజైన్ పెట్టుకున్నారు, ఎడిటర్ అయిపోతుంటారు. సార్ దాన్ని మనము ఆహ్వానిస్తామా? అంటే ఏంటంటే డబ్బులు సంపాదించుకోవడానికి అవన్నీ నిజంగా వేదాని కోసం కాదు కదా. ఇవన్నీ చేసుకొస్తారు వాళ్ళు పెట్టుకోవడం తప్పేం లేదు. కానీ ఇవన్నీ ఇప్పుడు జర్నలిజం అనేది ఒక జీవనోపాధి కోసం ఈ మ్యాగజైన్ కానీ యూట్యూబ్ కానీ జీవనోపాధి కోసం పనిచేసే ఒక సాధనంగా వాడుతున్నారు తప్పించి నిజంగా జర్నలిస్టిక్ విలువలతో ముందుకు పోతలేదు. కనుక మనం కొన్ని కఠిన నిర్ణయాలు అయితే కట్నం అంటే ఏముంది, ఇప్పుడు 10 సంవత్సరాలు జర్నలిస్ట్ పనిచేసిన వాడికి ఉపాధి ఉండాలబ్బా. కనీసం ఆయనకు ఏదో జర్నలిస్ట్ పనిచేసేవాడు బయట ఎక్కడ పనిచేయలేదు. నాకు కేసీఆర్ గారు అవకాశం ఇచ్చినాక నేను ఎమ్మెల్యే అయినా అనుకోండి, ఇప్పుడు నీకేం రాలే కదా. నువ్వు జీలో పనిచేసినావు, V6 లో పనిచేసినావు, T9 లో పనిచేసినావు, అందరితో కలిసి సరే నీకు జీలో అక్కడ నీకు అవకాశం వచ్చిందాక నీకు పనిచేస్తావు. రేపు నీకు అక్కడ కూడా లేనప్పుడు నువ్వు సొంత యూట్యూబ్ న్యూస్ ఒక ఛానల్ పెట్టుకోవాలా లేదా యూట్యూబ్ ఛానల్. సో అట్లా నీలాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం ఆదరించాలి, నీకు అక్రెడిటేషన్ ఇవ్వాలంటే ఒక సర్టన్ ఒక ఎవరికైనా సరే ఒక టైం వాడు పెట్టుకుంటే మంచిది అన్నది. ఇంకోటి ఏంది, డిగ్రీ కంపల్సరీ కూడా పెట్టినాం కానీ అది ఇంప్లిమెంట్ కాలేదు. వాళ్ళు 3rd క్లాస్ 4th క్లాస్ వాళ్ళకు కూడా చదివిన వాళ్ళకు కూడా అక్రెడిటేషన్ ఉంది. అన్ఫార్చునేట్లీ ఇక్కడ 10-15 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా లేదు. అట్లాంటి విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. 24,000 అక్రెడిటేషన్స్ ఉన్నాయి రాష్ట్రంలో. 5th క్లాస్ 6th క్లాస్ చదివిన వాళ్ళకు కూడా అక్రెడిటేషన్స్ ఉన్నాయి. కొద్దిమంది ఇప్పుడు మా హెడ్ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఉన్నా లేదు. అటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఎందుకు ఎక్కడ పొరపాటు అయిందంటే ఇప్పుడు ఎడిటర్ ఇచ్చే లిస్టు ఫైనల్, దాంతో ఏం జరిగింది, ఎడిటర్ వాళ్ళ డ్రైవర్ల పేర్లు తెచ్చుకున్న చాలా సందర్భాల్లో.
నేను కంపెనీలో ఉన్నాను కనుక, నేను అక్రిడేషన్ కంపెనీలో కూడా నేను ఉన్నాను, అప్లికేషన్ చూస్తుంటే మేము కూడా మా దగ్గర వచ్చి గొడవ చేస్తారు. మా ఎడిటర్ సంతకం ఉంది కదా, మీకెందుకు ప్రాబ్లం? సో ఇట్లా ఎడిటర్లు ఇస్తున్నారు కనుక అది అక్రిడేషన్ కంపెనీ ప్రభుత్వం వైఫల్యం అని మనం దాన్ని అనుకోలేము. మనం ఇచ్చే ఎడిటర్ అయినా సరే ఎవరైనా సరే ఎవరు పేరు ఇస్తున్నాం మనము అనేది కనుక ఉంటే కనుక దాన్ని కూడా చూసుకుంటారు కదా. చాలా మంది డ్రైవర్లకు, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకు, ఫీల్డ్ లో లేని వాళ్ళకు చాలా మందికి అక్రిడేషన్ కార్డు ఇప్పించుకున్నారు. దానివల్ల ఇన్ని కార్డ్స్ పెరిగినాయి, అంతే తప్పించి ఇంత కార్డ్స్ పెరిగే పరిస్థితి లేదు. ఇంకోటి ఏంటంటే డెస్క్ వాళ్ళకి ఇవ్వాలనుకున్నాం. దీంట్లో మేజర్ అమెండ్మెంట్ ఏంటంటే డెస్క్ జర్నలిస్ట్ కు అక్రిడేషన్ ఇవ్వాలనేది ఫస్ట్ ఏం జరిగిందంటే డెస్క్ వాళ్ళ పేర్లు కాకుండా వేరే పేర్లు రాసేసి వాళ్ళ ఇష్టం ఉన్నాయి. ప్రాంతంలో నేను వేరు మాట్లాడుతున్నా. వేణు చెప్పండి. ప్రాంతం ఏమన్నానంటే ఈ ఎడిటర్లు చెప్తే ఇచ్చేస్తున్నారు, డ్రైవర్లు వాళ్ళు ఇస్తున్నారంటే మళ్ళా మరి అది మన పాలసీ లోపమే కదా. హలో వాళ్ళ పేరు రాస్తుంది కదా, మన పాలసీ లోపం కాదనా? అవును, మరి పాలసీ లోపం ఉంటది, కరెక్ట్ సిటీ ఇంప్లిమెంట్ చేయాలి అది. సో ఇప్పుడు క్రాంతి గారు దాన్ని మాట్లాడే పెద్ద విషయం అయింది. అప్లికేషన్ స్కూటీ చేసి పోతుంది. పెద్దలు చెప్పాలి దాన్ని మార్చాలంటే గ్రంథం రాయాల్సిన అవసరం లేదు. నేను దాన్ని మార్చాలంటే గ్రంథం. క్రాంతి గారు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అక్రిడేషన్ ఒక క్రైటీరియా తీసుకుని వాళ్ళనే కన్సిడర్ చేయాలంటారా, వాళ్ళు మాత్రమే చేయాలంటారా మీ ఉద్దేశం ప్రకారం? అంటే ఏదో ఒకటి గుర్తింపు ఉండాలి కదా. నువ్వు జర్నలిస్ట్ గుర్తిస్తానంటే ఏదో ఒకటి మరి ఎట్లా గుర్తిస్తాను చెప్పండి. ఇప్పుడు మేము ఇచ్చినప్పుడు 25,000 అనుకున్నాం, ఇప్పుడు 50,000 అవుతారు. ఇప్పుడు అప్లికేషన్ కాదు, మొన్న అనుకుందాం, మొన్న హౌసింగ్ సొసైటీకి అప్లై చేసారు. మొన్న కొత్త సొసైటీ అది పెడితే దానికి అప్లికేషన్లు దాదాపు 13,000 వచ్చినాయి. 13 వాళ్ళన్నారు, నాకు తెలియదు ఎవరు అన్నారు. 13,000 కరెక్ట్ ఉన్నాయి, 2,000 2,000 ఉంటాయంట. అంటే సో మిగతా 10,000 మంది ఆశిస్తున్నట్టే లెక్క కదా. సో అంటే ఇట్లా అవకాశం దొరికితే దాన్ని చూడబడడానికి చాలా మంది చూస్తారు కనుక 100% గా ఉన్న 10 years అనేది క్రైటీరియా పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు 10 years కంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉండి వర్త్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, అప్పుడు ఎట్లా? అది కదా ఇప్పుడు కన్సల్టేషన్ అనేది ఇంపార్టెంట్. సీనియర్ జర్నలిస్ట్ గానీ వివిధ సంఘాలు గానీ ఒక మీటింగ్ పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకొని సరే మళ్ళీ రివ్యూ ఉన్నాయి, 10 years అయిపోయింది ఆ పాలసీ తయారు చేసి మళ్ళా పాలసీని రివ్యూ చేయాలనుకుంటే మళ్ళీ పెద్ద మనుషులతో మీటింగ్ పెట్టించాలి. కేసీఆర్ గారు మీటింగ్ పెట్టిండు, ప్రెస్ అకాడమీకి తనే వచ్చిండు, అందరు ఎడిటర్ పిలిచిండు. పిలిచి నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మీరే నిర్ణయం చేసుకుని రండి అని చెప్పి కమిటీ ఇచ్చిండు రామచంద్రమూర్తి గారితో. రామచంద్రమూర్తి గారి నేతృత్వంలో కమిటీ అందరు ఉన్నారు, అందరు ఎడిటర్ ఉన్నారు, అందరితో ఒక కమిటీ ఇచ్చారు. రూల్స్ కమిటీ సిఫార్సులు యాక్చువల్లీ అప్పుడు యథాతథంగా అమలు చేయలేదా? మీరు చెప్పిన దాని ప్రకారం డిగ్రీ క్వాలిఫికేషన్ అమలు కానట్టుంది. తర్వాత 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ప్లస్ ఉన్న వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. ఒకటి 100% అమలైనాయి. కాకపోతే ఏంటంటే ఎడిటర్ లెటర్ ఇచ్చినప్పుడు ఎవరైనా ఆనర్ చేయాల్సిందే అని. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా గౌరవిస్తాం కదా, పెద్ద మనిషి లెటర్ పంపించిన తర్వాత వాళ్ళ దాన్ని క్వశ్చన్. సో మనం కూడా ఇప్పుడు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాకుండా అసలు జర్నలిజం లోనే ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్ గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు లోకల్ లెవెల్లో ఉన్నారు. పొలిటీషియన్స్ స్టార్ట్ చేశారు, వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ విషయంలో ఎట్లా ఉండాలి వైఖరి? అట్లాంటి నువ్వు అట్లా తీసుకుంటే ఒక 1000 ఛానల్స్ 1000 యూట్యూబ్స్ వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఇంట్లో కూర్చున్న ప్రతి ఒక్కరు యూట్యూబ్ రిజిస్టర్ చేసుకుంటారు, నేను యూట్యూబ్ జర్నలిస్ట్ అంటారు. సో అప్పుడు ఒక ప్రమాదకరం అన్నాడు. నేను తప్పేం లేదు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరికి వారు జర్నలిస్ట్ గా బిహేవ్ చేసుకోవడం తప్పేం లేదు. కానీ దీంట్లో అరాచక శక్తులు జొరబడి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తిస్తున్నారు కనుక, ఇష్టం వచ్చిన రీతిగా ప్రసారం చేస్తున్నారు కనుక చూడండి మీరు యూట్యూబ్ లో వచ్చేది ఆ తమ్ముళ్ళు వేరే ఉంటది, లోపల మ్యాటర్ వేరే ఉంటది. అంటే మీకు జస్ట్ వ్యూవర్షిప్ కోసము, అంటే దాని వ్యూవర్షిప్ పెంచుకోవడం వల్ల డబ్బులు వస్తాయి, డబ్బుల వల్ల జీవనోపాధి కావచ్చు, దాన్ని పెట్టి సెన్సేషన్ ఎక్కువ మంది చూడాలన్న సెన్సేషన్ కూడా కావచ్చు. ఆ సెన్సేషనే కదా, మరి సెన్సేషన్ కావాలన్నా నీకు వాస్తవం కావాలన్నా. ఓకే, సో ఇది ప్రమాదకర ధోరణులు చాలా ఉన్నాయంటారు. సెల్ఫ్ రెగ్యులేటరీ ఉండాలా, లేకపోతే ప్రభుత్వం మీరు అన్నట్టు ప్రభుత్వం గైడ్ లైన్స్ తయారు చేయాల్సిన అవసరం ఉందంటారా?
చేయాలి అవసరం. ఇప్పుడు ప్రభుత్వం ఫీల్ అవుతారు, ప్రభుత్వం పెద్ద సరే తను బాగాలేమని అనుకున్నప్పుడు మరి ఈ రూల్స్ ఉన్న విషయం రామచంద్రమూర్తి గారి కమిటీ ఉన్న విషయం తనకు తెలుసో తెలియదో నాకు తెలియదు. ఉంటే దానిలో ఉన్న పొరపాటును రివ్యూ చేయాలి. అసలు పాలసీ లేదు అనడం కరెక్ట్ కాదు నేను అంటున్నాను. పాలసీ లేదు అంటే రామచంద్రమూర్తి గారిని సీనియర్ చేయడం ఆయననే అవమానించినట్లు లెక్క. ఆ కమిటీలో చాలా మంది ఉన్నారు. సో ఆ పాలసీని మళ్ళీ రివ్యూ చేయాలనుకుంటే మళ్ళీ కమిటీ మళ్ళీ వాళ్ళకు కూడా దాన్ని ఉన్న లోటుపాట్లు ఈ 10 ఏళ్ల కాలంలో దానిలో ఏ క్లాజ్ లో డీవియేట్ అయింది, ఏ క్లాజ్ వల్ల నష్టం జరిగింది. సో ఆ క్లాజ్ ను ఇంకా దానికి ఇంకా మెరుగైన విధంగా మనం రూపొందించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటది. కానీ యూట్యూబ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని జర్నలిస్ట్ కానొద్దు, ఎవరు యూట్యూబ్ పెట్టొద్దు అనే దూరంతో ఉంటే కనుక కష్టమవుతుంది అది. ఎందుకంటే ప్రశ్నించినప్పుడు అందరు ప్రశ్నిస్తారు, ప్రతి ఒక్కరు ప్రశ్నించారు. యూట్యూబ్ పెట్టుకుని ఎవరైనా ప్రశ్నించవచ్చు, కానీ వాళ్ళందరూ జర్నలిస్టులు కాదు అంటారు, అంతేనా? కాదు, అంతే కదా. డెమోక్రటిక్ వేలో ఎవరైనా ప్రశ్నించవచ్చు. కానీ ఇప్పుడు డిజిటల్ జర్నలిస్ట్ లో ఒకటి అంటాను ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా సమస్యల్ని ప్రొజెక్ట్ చేయట్లేదు. అది లేని వాటిని మేము తీసుకొస్తున్నాం. మెయిన్ స్ట్రీమ్ మీడియా రేజ్ చేయని ఇష్యూస్ చెప్తున్నాం. అది కొంత మేనేజ్మెంట్ నేను మాట్లాడతా. శంకర్ గారు ఒక నిమిషము. అంటే నేను రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు యూట్యూబ్ ని సపరేట్ చేయడం వల్ల కొన్ని సమస్యలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు అదేంటి అంటే ఇప్పుడు మనం 2019లో ఎంపీగా గెలిచారు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచారు. వారు ఎంపీగా పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేస్తూ లోక్సభలో అందరూ బేసిక్ గా పేపర్ పట్టుకొని చేస్తారన్న ఇట్లా ప్రమాణ స్వీకారం. కానీ వారు ఫోన్ లో చూసుకుంటూ చేశారు. అప్పట్లో మనం అందరం చూసి ఉంటాము. టెక్నాలజీ వాడడంలో అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేశారు. ఇప్పుడు ఇదే జర్నలిజం కావచ్చు, లేకపోతే ఇదే ప్రెస్ కావచ్చు, 1400 సంవత్సరంలో పుట్టినటువంటి ప్రెస్ రకరకాలుగా అది ప్రింట్ నుంచి రేడియోకు, రేడియో నుంచి ఆడియోకు, ఆడియో నుంచి వీడియోకు, ఇవాళ రకరకాలుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, ట్విట్టర్లు కావచ్చు, ఇట్లా దాని రూపాంతరం మార్చుకుంది, కానీ దాని స్వభావం మార్చుకోలేదు. సో ఎలాగైతే మనం టెక్నాలజీ వాడుతా ఉన్నామో అలాగే ఇంకొకటి ఇప్పుడు వీళ్ళ పెద్దలు చాలా మంది చెప్పారు. అంటే 10 సంవత్సరాలు అందులో చేసి వచ్చినటువంటి వాళ్ళే ఇందులో జర్నలిస్టులుగా ఉంటారు, జర్నలిస్టులు గుర్తించబడతారు అని చెప్పేసి. ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడున్నటువంటి నెక్స్ట్ తరం వాళ్ళు డైరెక్ట్ పోయి శాటిలైట్ లోనే పనిచేయాలని అనుకోరు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ధృవరాతి లాంటి వాళ్ళ ఛానల్స్ చూసినాక, లేకపోతే ఇప్పుడు సాయన్న ఉన్నాడు, ఇప్పుడు నేషనలిస్ట్ హబ్ ఉంది, చాలా విషయాలు కొంత పిన్ టు పిన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారు. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపించని అంశాలను కూడా వారు పిన్ టు పిన్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారు. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఫ్యాషన్ గా నేను ఇట్లా చెప్పాలి అని అనుకుంటారు. వాళ్ళు పోయి ఇప్పుడు ఎందుకంటే నేషనల్ మీడియా మన శాటిలైట్ లో మనకు అంత అవకాశం ఉండదు. కొంతవరకే ఒక పరిధి వరకే మనం దాన్ని తీసుకోవాలి, పరిధి వరకే మాట్లాడాలి అనేటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మనకు. మనం అందరం శాటిలైట్ లో పనిచేసినాం, మీ కింద నేను 6-7 సంవత్సరాలు పనిచేసిన కాబట్టి నేను చెప్తా ఉన్నా. సో కాబట్టి ఇప్పుడు నేషనలిస్ట్ క్లబ్ కావచ్చు, లేకపోతే ధృవరాతి కావచ్చు, ఇంకెవరో ఇప్పుడు తెలుగులో తులసి చందు లాంటి వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరినీ చూసి ఇన్స్పైర్ అయ్యి మేము ఇట్లా చెప్పాలి, ఈ విధంగా మేము ప్రజెంట్ చేయాలి ఒక అంశాన్ని అనుకున్నటువంటి వాళ్ళు నేషనల్ శాటిలైట్ ఛానళ్లకు పోరు. మరి వాళ్ళని ఏ విధంగా తీసుకుంటాము? ఇప్పుడు ఇవన్నీ ఏదో ఒక కట్ ఆఫ్ ఉండాలి 100%. ఇప్పుడు క్రాంతి అన్న చెప్పింది కూడా ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా సెటప్ లో ట్రైన్ అప్ అయిన వాళ్ళు, మంచి చెడు అన్నది కొంత తెలిసిన వాళ్ళు. సో ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా అట్లాంటి సెటప్ ఒకటి ఏర్పాటు చేయండి, ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకోండి, తప్పేం లేదు దాంట్లో. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా మేము డిజిటల్ ప్లాట్ఫామ్ ని మేము యూట్యూబ్ ని అది చేసే ఉద్దేశం లేదన్న వీళ్ళకి. ఇప్పటికే ఏంటంటే యూట్యూబ్ తో పని అయిపోయింది, డిజిటల్ తో పని అయిపోయింది. ఇప్పుడు మనకి ఇవన్నీ అడ్డం వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అసలు పంచాయతీ నిన్నటిది మనం ఒక్కసారి చూస్తే అక్కడ చాలా మంది జర్నలిస్టు మనకంటే చాలా సీనియర్లు, వాళ్ళ వయసు అంతా, వాళ్ళ అనుభవం అంతా లేకపోవచ్చు మన వయసు, కానీ వాళ్ళకి పట్టాలు ఇచ్చే క్రమంలో యూట్యూబ్ జర్నలిస్టుల మీద వాళ్ళని పులిగొలిపినట్టుగా అనిపించింది నిన్నటి స్పీచ్ లో. అంటే మీరు ఆపాదించుకోకండి, మీరు వాళ్ళ మీద ఏమైనా రియాక్షన్ ఉంటే, నేచురల్ రియాక్షన్ ఉంటే మీరు దాన్ని పూసుకోకండి, మీకు సంబంధం లేదు అది అనేటువంటి చెప్పిండు. అంటే ఏంటన్నట్టు ఆ స్పీచ్ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ యూట్యూబ్ జర్నలిస్టులను చేస్తున్నటువంటి అంశాలు కూడా చాలా గ్రూపులలో వైరల్ అయినాయి. నా దగ్గర కొన్ని స్పీచ్ ఉన్నాయి, వాళ్ళ పేర్లు బయట పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను అవి మీకు చూపించట్లేదు. సో ఆ చర్చ నడిచింది. అంటే ఇక్కడికే యూట్యూబ్ జర్నలిస్టులు ఒక భాగము, లేకపోతే ఈ శాటిలైట్ జర్నలిస్టులు ఒక భాగము, ఈ విధంగా సీనియరు, జూనియరు, యూట్యూబ్, శాటిలైట్ అనే వేరియేషన్ వచ్చేసింది అప్పటికే. ఇది ఏడికి దారితీస్తున్నది ఇక్కడ ప్రమాదం. సో కాబట్టి అంటే వాళ్ళకి పట్టాలు ఇచ్చేసి వాళ్ళకి అది చేసేసి మీరు యూట్యూబ్ జర్నలిస్టుల మీద రేపన్నాడు ఏం జరిగినా గానీ మీరు దాన్ని ఆపాదించుకోకండి. దానిలో కూడా ఇప్పుడు 1100 మందిలో దానిలో కూడా ఇప్పుడు చాలా మంది వాళ్ళు ప్రొఫెషన్ మానేసి వాళ్ళు కూడా డిజిటల్ పేపర్స్ యూట్యూబ్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మరి అవును,
వాళ్ళు ఎలా అదే కదా వ్యతిరేకంగా వాళ్ళ దానికే సమాధానం ఉండాలి. మరి వాళ్ళ దానికే వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు 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 చాలా మంది నాకు తెలిసినటువంటి మిత్రులు కొంతమంది పేరు తీసుకోవచ్చో తీసుకోకూడదు. బుచ్చాన ఉన్నాడు, మన అందరితో పనిచేసిండు. అన్న కూడా పెద్ద పెద్ద సాటిలైట్ ఛానల్లో పనిచేసిండు, పేపర్లో పనిచేసిండు. ఇప్పుడు ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ లో పనిచేస్తా ఉన్నాడు ఫ్రీలాన్సింగ్ గా. ఇప్పుడు ఆయన జర్నలిస్ట్ కాకుండా పోతాడా? అందుకనే చెప్తున్నా, ఒక 10 సంవత్సరాలు దాటితే క్రాంతి గారు ఒకటి ప్రపోజ్ చేశారు. అంటే 10 సంవత్సరాలు మెయిన్ స్ట్రీమ్ లో పనిచేసి వాళ్ళు సొంతంగా పెట్టుకుంటే వాళ్ళని కన్సిడర్ చేయాలి, మిగతా వాళ్ళని చేయొద్దు అని అంటారు. ఆల్రెడీ ఉన్నది. ఒక్క నిమిషం, నేను ఇస్మాయిల్ అన్న, ఒక్క నిమిషం. ఇక్కడ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అనేది అక్రిడేషన్ కు సంబంధించి అక్రిడేషన్ ఇవ్వడం కోసము అక్కడ మన ప్రభుత్వం నుంచి మనకు అక్రిడేటెడ్ జర్నలిస్ట్ గా గుర్తింపు ఇవ్వడం కోసం మాత్రమే అది దాని క్రైటీరియాగా తీసుకోవాలి, తీసుకుంటున్నారు. అది ఓకే. ఇక్కడ ఎవరు ఇప్పుడు డిజిటల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది రెండు నిజంగానే వచ్చిన తర్వాత, డిజిటల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత, ఈ విస్తృతి పెరిగిన క్రమం లోపల ఇందాక మాట్లాడిన మిత్రుడు చెప్పినట్టు కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు ఆ కొత్త వాళ్ళు ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు, ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రావాలనుకుంటున్నారు అనేది కూడా నిజంగా ఉంది. అయితే నేను నా అంటే ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని రావాలని నేను కోరుకుంటున్నా. తర్వాత ఇప్పుడు మన ఉత్తమమైనటువంటి సేవలను అందించే జర్నలిస్టుల నుంచి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన వ్యక్తి ఆయన ఒక ప్రపోజల్ చేశారు. 10 సంవత్సరాలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసి వాళ్ళు సొంతంగా పెట్టుకున్న వాళ్ళని కన్సిడర్ చేయాలి, మిగతా వాళ్ళని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న కన్ఫ్యూజన్ ఉంది, నేను క్లారిటీ ఇస్తున్నా. నేను ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ మిత్రులకు చాలా మందికి అర్థం కాకపోవచ్చు, కొంత భయపడేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నా. క్లియర్ గా ఒక్క నిమిషం టైం ఇవ్వండి నాకు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఒక జర్నలిస్ట్ గా ఉండాలంటే అది క్రైటీరియా. కేవలం అది ఒక ప్రభుత్వ గుర్తింపు పొందిన ఒక జర్నలిస్ట్ గా ఉంటాడు. 10 ఏళ్లకు సంబంధించి పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైనా మిత్రుడు మన మెయిన్ స్ట్రీమ్ లో ఉన్న వాళ్ళు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది ఆ క్రైటీరియాలు తీసుకుంటారు, అంతవరకు ఓకే. బట్ కానీ ఇవాళ రేపు పొద్దున ఒక మంచి ఉద్దేశంతో మంచి లక్ష్యంతో ఒకతను కొత్తగా మీడియా స్టార్ట్ చేశాడు అనుకుందాం, ఆయనకు అక్రిడేషన్ ఇవ్వకండి. మీరు గుర్తింపు ఇవ్వడం ఇవ్వకపోవడం మన చేతిలో లేదు కదా, ప్రజలు నిర్ణయిస్తారు కదా. గుర్తింపు ఇవ్వడం ఇవ్వకపోవడం ప్రజల నిర్ణయం. అది ఇంకొకటి నేను ఇక్కడ ఒక చిన్న విజ్ఞప్తి ఏం చేసుకున్నా, ఎవరు మనసు నొచ్చుకోవద్దు. ఇది కేసీఆర్ చుట్టూ రేవంత్ రెడ్డి గారి చుట్టూ తిరగొద్దండి. రేవంత్ రెడ్డి కోసమో కేసీఆర్ కోసమో మనం మీడియాలోకి రాలేదు, మనము ఈ జర్నలిజంలోకి రాలేదు. చాలా మంది ఇట్లాంటి వాళ్ళు వచ్చినారు పోయినారు, రేపు కూడా వస్తారు పోతారు. ఆయనకు కొంత అనుకూలంగా మాట్లాడడం కోసం, ఈయనకు అనుకూలంగా మాట్లాడడం కోసం మనం అనవసరంగా నాకు ఒక బాధ వేస్తోంది, ఒక భయం వేస్తోంది. ఎందుకంటే మన భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చాలని చూస్తున్న వాళ్ళని కాపాడడం కోసం మన గొంతులు వాడొద్దండి, మన రాతలు వాడొద్దండి, మనం నిలబడకూడదండి. మనం ఎవరి పక్షాన్ని నిలబడాలి అంటే గొంతు లేని వారి పక్షాన్ని నిలబడాలని మనం ఈ వృత్తిలోకి వచ్చినాం. ఒక ప్యాషన్ గా మనం వచ్చిన వాళ్ళం. తర్వాత ఇక్కడ అనేక ఉద్యమాలకు పురుడు పోసినటువంటి గడ్డ మీద నిలబడి మనం కొన్ని వ్యక్తుల చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి కానివ్వండి, కొన్ని వ్యవస్థలకు అనుకూలంగా ఉండడం కోసం కానివ్వండి, ఎవరు మాట్లాడినా అది నాకెందుకో నచ్చడం లేదు, భయం వేస్తా ఉంది, ఎటు వెళ్తున్నాం మనం అనేది. నేను కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి జర్నలిస్టుల కథలు గాథలు వినాలి. ఉదాహరణకి షోయబుల్లా ఖాన్ లాంటి ఒక త్యాగమూర్తులను చూసి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వచ్చిన వాళ్ళం. ఇప్పుడు చిన్న అంశాలు ఈ రోజు పేపర్లో ఈ రోజు ఒక ముఖ్యమంత్రి మాట్లాడినాడు, రేపు ఇంకో సెంట్రల్ మినిస్టర్ మాట్లాడతాడు, ఇంకో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడు. మనం వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మనల్ని తీర్చిదిద్దలేదు, మనం వాళ్ళ కోసం ఈ జర్నలిజం రాలేదు. వాళ్ళకంటే గొప్ప స్థాయిలో అనేక కథనాలు రాసి చాలా చరిత్రాత్మకమైనటువంటి కథనాలు రాసిన వాళ్ళం, కొంతమంది జీవితాన్ని మార్చిన వాళ్ళం, ఈ వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నం చేసిన వాళ్ళం. రేపు కూడా మన తరం రేపటి తరానికి ఆదర్శంగా నిలబడాలని తాపత్రయపడుతూ మన జీవితాలు త్యాగం చేసిన వాళ్ళం. మనం చెప్పాల్సింది ఏంటంటే నిఖార్సుగా నిబద్ధత కలిగిన జర్నలిజం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరు వచ్చినా ఆదర్శవంతమైనటువంటి జర్నలిజం చేయాల్సి ఉన్నది. ప్రజల వైపు నిలబడాల్సిన అవసరం ఉన్నది. పార్టీల వైపు కానీ పార్టీల కొమ్ము కాసేటటువంటి వైపు కానీ ఎవరు నిలబడినా అది ఖచ్చితంగా ప్రజలు ఈ రోజు ఒక వర్గం హర్షిస్తుందేమో, రేపు ఇంకొక వర్గం తిరగబడుతుంది. ఒక కాలం ఒకరికి అనుకూలంగా ఉంటుందేమో, ఇంకో కాలం ఇంకొకరికి వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి జర్నలిజానికిను ఈ రాజకీయ పార్టీలో మాట్లాడే వాళ్ళకు ముడిపెట్టి మాట్లాడుతున్నారు. రెండోది అసలైన విషయం మీరు పెట్టిన చర్చ డిజిటల్ మీడియాకు సంబంధించినటువంటి విధి విధానాలేంటి, డిజిటల్ మీడియాకి ఏ రకమైనటువంటి ఇది ఉండాలి, దాంట్లో పనిచేసేవాడు. శ్రీనివాస్ రెడ్డి గారిని విరాట్ అలీ గారిని కూడా ఇన్వైట్ చేశాం. విరాట్ అలీ గారు బహుశా జైనతో ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారికి వేరే ఎంగేజ్మెంట్ ఉంది. అయితే ఇక్కడ ఇది ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ జర్నలిస్ట్, ఇది సమాజాన్ని కూడా అది ఆ బాధ్యత ఉంది కాబట్టి మీరు చర్చ పెట్టారని నేను భావిస్తా ఉన్నా. అందుకనే నేను ఇంత సమయంతో కూర్చొని మాట్లాడతా ఉన్నా.
మనం ఎవరికో ప్రయోజనం చేకూర్చడం కోసం చర్చ పెడితే అది అది ఉపయోగం లేదు. దానివల్ల మనం మాట్లాడుకోవడం కూడా అది అసంబద్ధం అవుతుంది. తర్వాత ఎవరి మెప్పు కోసమో మాట్లాడడం కూడా మంచిది కాదు. ఎవరి మెప్పు కోసమో మనం ఈ ప్రయత్నం చేయకూడదు. విఠల్ గారు చెప్పాలనుకుంటారు. సరే, ఇప్పుడు మనందరం కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ అంటాం కదా, ఏ ప్రొఫెషన్ కైనా వృత్తిగా ఒక నేను జర్నలిస్ట్ గా, డిజిటల్ జర్నలిస్ట్ గా ఒక కొత్తగా ఎవరైనా వ్యక్తి రావాలంటే ఫస్ట్ అర్హత, బేసిక్ అర్హత, శిక్షణ కూడా ఉండాలి. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్ పెట్టుకొని ఎవరు పడితే వాళ్ళు జర్నలిస్టా కాదా అని చెప్పడానికి బేసిక్ గా నేను ఎక్కడ శిక్షణ తీసుకున్నా, నాకున్న అర్హత ఏంటి, నాకు అనుభవం ద్వారా అన్న జ్ఞానం రావాలి, లేదంటే విద్యాపరంగా జ్ఞానం రావాలి. ఇప్పుడు మనం డిజిటల్ మీడియా కౌన్సిల్ లాంటిది ఒకటి మనమే స్టార్ట్ చేసి కనీసం కోడ్ ఆఫ్ కాండక్ట్, భాష ఎట్లా మాట్లాడాలి, థంబ్నెయిల్స్ ఎట్లా పెట్టాలి, బేసిక్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మనం ఎక్కడో చోట స్టార్ట్ చేయాలి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టార్టింగ్ ముందు లేదు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా మనలాంటి వాళ్ళందరూ కలిసి 50 ఏళ్ల క్రితమో 70 ఏళ్ల క్రితమో స్టార్ట్ చేసినప్పుడు అది ఎవల్యూషన్ అయింది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ లోనే ఉందిలేండి, రాజ్యాంగంలోనే మెన్షన్ చేశారు. ఇప్పుడు ఈవెన్ బీబీసీ ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. బీబీసీ అనే దానికి సెల్ఫ్ అంబుడ్స్మన్ సిస్టమ్ ఉంది. అంతవరకు ఏ బ్రాడ్కాస్టింగ్ కూడా వరల్డ్ వైడ్ అంబుడ్స్మన్ సిస్టమ్ అనేది లేదు. అంటే బీబీసీ ఉండడానికి కారణం ఏంటంటే బీబీసీకి ఎవరి కంట్రోల్ లేదు. బీబీసీలో బ్రిటిష్ ప్రజలు దానికి వాళ్ళు పన్ను చెల్లింపు ద్వారా అవుతుంది. దానికి వాళ్ళు ఎవరికి జవాబుదారి కాదు. మన దూరదర్శన్ ఉందనుకోండి, అది ప్రభుత్వ కంట్రోల్. అయితే మనం బ్రాడ్కాస్టింగ్ అంటే ఎక్కడ మంచిగా స్వీకరిస్తూ మనమందరం ఇప్పుడు చర్చలో పాల్గొన్న మనమంతా కూడా మన అనుభవంతో, పెద్దల అనుభవంతో కనీసం ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఉండాలి. ఇది ఒక వృత్తి, ఈ వృత్తిలో ప్రవేశించాలంటే బేసిక్ అర్హత, లేదా బేసిక్ శిక్షణ, లేదా అనుభవం. మీకు విద్యాపరంగా ఉండాలి, లేకపోతే స్పెషల్ ట్రైనింగ్ అని ఉండాలి, లేకపోతే అనుభవం అని ఉండాలి. ఏది లేకుండా మనమే అనుకుంటే అడిగినప్పుడు మనం దొల్లతనం బయటపడుతుంది. ఇక్కడ అందరం కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి వచ్చినాం కాబట్టి ఏ రాజకీయ నాయకుడు మనం అనలేడు. ఎందుకంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ మనకు ఉంటుంది. మన జర్నలిస్టా కాదా అనేది ఇంకోటి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళకి జర్నలిజం, కరస్పాండెంట్, రిపోర్టర్, అసలు వాళ్ళు జర్నలిస్ట్లా కాదా అంటే వాళ్ళే భయపడుతున్నారు. అంటే విపరీత వినాశకాలే విపరీత బుద్ధి, అతి సర్వత్రా వర్జయితే. కాబట్టి మనం కనీసం ఇప్పుడున్న 10 మంది అయినా రేపు ఎల్లుండో కూర్చొని నేను ఒక 5 పాయింట్లు, సాయి గారు ఒక 5 పాయింట్లు, వేణుగోపాల్ అన్న ఒక 5 పాయింట్లు, మనం అందరం కలిసి ఒక 20 పాయింట్లు రాసి మన వృత్తిలోకి ఎవరు రావాలో, మన వృత్తి గౌరవాన్ని ఎవరు పెంపొందించాలో వాళ్ళ కోడ్ ఆఫ్ కండక్ట్ మనం తయారు చేసుకోకపోతే మన ఫెయిల్యూర్ అవుతుంది. మనం కూడా చేసినట్టే. మంచి ప్రతిపాదన చేశారు సాయి గారు. సాయి కృష్ణ గారు చెప్పండి. మ్యూట్ తీసి మాట్లాడండి సాయి కృష్ణ గారు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సారీ, ఇందాక క్రాంతి గారు మాట్లాడింది యాక్చువల్లీ వ్యాలిడ్ పాయింటే. ఈవెన్ విఠల్ గారు చాలా అద్భుతంగా చెప్తున్నారు. నాకు ఒక పాయింట్ ఏంటంటే అక్రిడేషన్, యాక్చువల్లీ ప్రభుత్వ గుర్తింపు లేకపోవడం, ఈ రెండింటి దగ్గరే అసలు గొడవ అంతా. సో ప్రభుత్వం గుర్తిస్తే జర్నలిస్టా, గుర్తించకపోతే జర్నలిస్ట్ కాదా, ఈ ప్రశ్న ఫస్ట్ అసలు మనం క్లారిటీ తెచ్చుకోవాలి. ప్రభుత్వం గుర్తించకపోతే జర్నలిస్ట్, అంటే ప్రభుత్వం అక్రిడేషన్ ఇవ్వడం వల్ల వచ్చే కొన్ని క్రాంతి గారు ఫోన్ లైన్ లో ఉంటారు. క్రాంతి గారు, సాయి కృష్ణ గారు ఒకటి చెప్తున్నారు, ప్రభుత్వం గుర్తిస్తేనే జర్నలిస్ట్ అని అంటున్నారు ఒకటి. ఇక్కడ దాన్ని ఎట్లా? ఒక్క సెకండ్, నేను ఒక్క సెకండ్ సార్, చెప్పండి. చాలా సంవత్సరాల తర్వాత నేను క్రాంతి గారి మాట్లాడుతున్నాను, రియలీ హ్యాపీ. ఒకటి ఏంటంటే అక్రిడేషన్ అనేది ఖచ్చితంగా అంటే ప్రభుత్వం ఏదైనా పాలసీ తీసుకుంది అనుకోండి సార్, ప్రభుత్వం ఒక చట్టము, ఒక పథకాన్ని అమలు చేయాలనుకున్నా, ఏదైనా చేయాలనుకుంటే కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకుంటది. ఆ గైడ్ లైన్స్ కి అనుగుణంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫలాలు అందుతాయి. అది జనరల్ టెండెన్సీ. అది గవర్నమెంట్ ఎప్పుడైనా పాలసీ అట్లాగే తయారు చేస్తుంది. సో పాలసీ ప్రకారం క్రాంతి గారు చెప్పారు 10 years మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసి ఉంటే కొంచెం మనం కన్సిడర్ చేయొచ్చు హ్యాపీగా, ఇంకా మనకి ప్రాబ్లమ్స్ ఉండవు అనేది వారి అభిప్రాయం. 10 years పనిచేశారంటే ఇందాక విఠల్ గారు చెప్పినట్టుగా కొంత కోడ్ ఆఫ్ కండక్ట్, మనం ఏం రాయాలి, ఏం రాయకూడదు, ఎట్లా ఉండాలి, జర్నలిస్టిక్ ఎథిక్స్ ఏంటి, ఇవన్నీ అర్థమవుతాయి. 10 మంది దగ్గర పనిచేసి ఉంటారు కాబట్టి. సో మేబీ అది రీజన్ కావచ్చు వాళ్ళు అలా పెట్టడానికి. నేను దాని గురించి మాట్లాడట్లేదు. నేను మాట్లాడేది ఏంటంటే అసలు జర్నలిస్ట్ అనే దానికి అక్రిడేషన్ ఉన్నవాళ్ళు, అక్రిడేషన్ లేని వాళ్ళు. బేసికల్ నేను చాలా సార్లు యూనియన్స్ లో వీటిలో కూడా మాట్లాడుతున్నాను. అక్రిడేషన్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే, జనరల్ గానే ఈ రోజు మనం ప్రభుత్వం ఒక గుర్తింపు ఇచ్చింది. మాకు కూడా ఫస్ట్ అక్రిడేషన్ వచ్చినప్పుడు ఎంతో ఆనందం ఉండింది.
ఒక అక్రిడేషన్ వచ్చింది అంటే గవర్నమెంట్ మనని ఎండార్స్ చేస్తుంది ఒక జర్నలిస్ట్ గా. సో నేను ఇప్పుడు అసెంబ్లీకి పోవాలన్నా ఒక చిన్న పాస్ వస్తుంది, లేకపోతే నేను ఒక ఎక్కడికైనా పోవాలన్నా ఎక్కడికైనా రావాలన్నా అక్రిడేటెడ్ జర్నలిస్ట్ ఉంటే ఒక వెసులుబాటు ఉంటుందని ఒక గర్వం అది నిజానికి. బట్ అది గర్వం కాస్త ఏమైపోయిందనంటే చిన్న చిన్న అంశాలకు కూడా ఇప్పుడు లైక్ మనకు ఒక బస్ పాసో ఒక రైల్వే పాసో లేకపోతే ఇంకోటో ఇవన్నీ జరుగుతున్నాయి, మెడిక్లెయిమ్ పాలసీ వాటెవర్. సో ఇది ఒక ప్రైవేట్ ఎంటిటీస్ వచ్చిన తర్వాత, ప్రైవేట్ యాజమాన్యాలు వచ్చిన తర్వాత నిజానికి ప్రతి కంపెనీ మనం ఏ అలవెన్సెస్ అని ఎవరి అన్ని ప్రైవేట్ కంపెనీసే, ప్రైవేట్ ఛానల్సే ఇప్పుడు నడిపిస్తున్నది అంతా కూడా. సో ఆ అక్రిడేషన్ అనేది ఒక గర్వము, ఒక జర్నలిస్ట్ గా ఉండే గుర్తింపు అనుకున్నట్లయితే కనుక అది గవర్నమెంట్ ఇచ్చే గుర్తింపు. గవర్నమెంట్ ఇచ్చే పథకాలకి దీనికి లింక్ పెట్టడం వల్ల ఏమైతుందంటే అందరూ అక్రిడేషన్ కోసం అని చెప్పేసి అర్హత ఉన్నవాడు లేనివాడు దీనికోసం వెంపర్లాడడం మొదలుపెట్టి ఇందులో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి నిజానికి. సో ఈ పక్కన ఉన్న మెకానిజం ని దీన్ని సెపరేట్ గా డీల్ చేయడము, దీన్ని సెపరేట్ గా డీల్ చేయడము అట్లాంటిది ఏదో ప్లాన్ చేయాలని ఒక ప్రతిపాదన ఉంది ఇక్కడ. మీరు చెప్పిన దాని ప్రకారం ఢిల్లీలో పిఐబి జర్నలిస్ట్ మాత్రమే సెక్రటేరియట్ గానీ నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ లోపలికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కూడా సెక్రటేరియట్ గానీ లేకపోతే ఈ ఆఫీసెస్ అన్ని కూడా మెయిన్ రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళకి అవకాశం ఇచ్చి మండల స్థాయి వాళ్ళకు వేరే విధంగా బస్ పాస్ గానీ హెల్త్ కార్డు రిలేటెడ్ అట్లా 2 డివిజన్స్ చేయొచ్చు. పిఐబి అక్రిడేటెడ్ జర్నలిస్ట్ సౌత్ బ్లాక్ నార్త్ బ్లాక్ మిగతా శాస్త్రి భవన్ అంటే సమాచార నిమిత్తం కవర్ చేసే జర్నలిస్ట్ ఉన్నారనుకోండి సార్, ఏ సీనియర్ జర్నలిస్ట్ బస్ పాస్ యూజ్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు సార్. లైక్ అంటే నేను అనేది ఒక నిమిషం క్రాంతి గారు ఏదో చెప్తున్నారు. క్రాంతి గారు ఒకటి 100% గా మిత్రులు మాట్లాడింది 100% కరెక్ట్, అంత కరెక్ట్. లైక్ మన లైన్ లో ఉన్నారు. సాయి చెప్పినట్టు 100% అసలు ప్రభుత్వం గుర్తించాలని మనం అడుగుతున్నాం కనుక సమస్య వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం గుర్తిస్తేనే జర్నలిస్ట్ అని ఎవరు అనుకోలేం, కానీ ఎక్కువ సమస్య వచ్చిందంటే మమ్మల్ని జర్నలిస్ట్ గుర్తించి మాకు అక్కడే చేయాలి అన్నప్పుడు మాత్రమే ఈ సమస్య లేవనైతే వచ్చింది. సో అప్పుడు దానికి ఇవ్వాల్సి అన్నప్పుడు క్రైటీరియా ఉండాలి కదా అనేది డిస్కషన్ వచ్చినప్పుడు. సో అవును కరెక్ట్ గా ఇప్పుడు జర్నలిజం పనిచేస్తున్నాడు, గుర్తించాలని కోరుకోవడం కరెక్టే. కోరుకోవడం కరెక్ట్ అయినప్పుడు ఆయన అగ్రేషన్ కూడా ఇవ్వాలి కదా. సో ఇవ్వాలంటే క్రైటీరియా పెట్టుకోవాలన్నప్పుడు చర్చ జరిగింది. మీరు అన్నట్టు 10 సంవత్సరాలు ఉండాలని నేను కొత్త ప్రపోజల్ పెడుతున్నారు కాదు, ఇది ఆల్రెడీ ఉన్నది. అది ఏదైతే పిఐబికి అనుగుణంగా మన యూట్యూబ్ లో పనిచేస్తున్నారో వెబ్సైట్ కు రాస్తున్నారో సో వాళ్ళకు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా ఇవ్వాలి అని అగ్రేషన్ రూల్స్ లో ఉన్నది, 2016 రూల్స్ లో ఉన్నది అది. సో అంతే తప్పించి దాన్ని కొత్త మనం చేస్తాం కదా. సో నేను కూడా చెప్తున్నాను, ఇప్పుడు విఠల్ చెప్పాడు, అందరూ చెప్పినట్టు దీని మీద ఒక డిస్కషన్ అయితే జరగాలి, 100% జరగాల్సిందే. జరిగి దానికి ఒక నిర్ణయం తీసుకోవాలి. మీరు డిస్కషన్ చేయకుండా పోతే ఇక అంతా వన్ వేలో పోతుంది. ఇప్పుడు విఠల్ గారు ఒకటి ప్రపోజ్ చేశారు, మీరు సిద్ధమేనా? క్రాంతి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, విఠల్ గారు ఒకటి ప్రపోజ్ చేశారు. మనమే అంటే ఇప్పుడు అన్ని దీనిలో అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అన్ని మీడియా ఛానల్స్ లో పనిచేసిన వాళ్ళు, ప్రింట్ మీడియాలో పనిచేసిన వాళ్ళు, లేకపోతే డిఫరెంట్ భావజాలాల జర్నలిజంలో కూడా వ్యక్తులకు భావజాలాలు ఉంటాయి, దానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో విఠల్ గారు ఒకటి ప్రపోజ్ చేశారు, ఒక రౌండ్ టేబుల్ లాంటిది పెట్టి డిజిటల్ మీడియా పాలసీ దానికి సంబంధించి వెళ్ళాలి మన దీనికి సంబంధించి అని అంటారు. దానికి అంగీకరిస్తారా? విఠల్ గారు మీరు పెట్టిన ప్రపోజల్ ఏంటి ఎగ్జాక్ట్ గా? ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎవల్యూషన్ కు ముందు గానీ, బ్రాడ్కాస్టింగ్ కౌన్సిల్ గానీ, ఇవన్నీ కూడా ఒక పరంపరలో ఇట్లనే మనకి ఎట్లయితే సమస్యలు ఎదురయ్యాయో మనలాంటి వాళ్ళే కొంతమంది కూర్చొని ఆ గైడ్ లైన్స్ అన్ని స్టార్ట్ అయినాయి. అవన్నీ కూడా పుట్టగానే లేదు కదా. ఇప్పటికైనా మనము మన వృత్తిని మనం గౌరవించుకోవాలంటే ఈ వృత్తిలో రావడానికి ఉన్న బేసిక్ అర్హత ఏంటి, ఆ అర్హత ప్రకారం అంటే విద్యాపరంగా ఏమన్నా అర్హత ఉండాలా, లేదా శిక్షణ ఉండాలా, భాషా పరంగా ఏమైనా ఉండాలా, బేసిక్ నాలెడ్జ్ అని ఉండాలి కదా. ఒక ప్రొఫెషన్ కి కోడ్ ఆఫ్ కాండక్ట్, రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్. ఇప్పుడు డాక్టర్ ఓత్ తీసుకుంటారు, లాయర్ ఓత్ తీసుకుంటాడు. ప్రతి ప్రొఫెషన్ కి ఒక ఓత్, ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటది. మనం సామాజిక బాధ్యతగా జర్నలిజం ప్రజలకి వాస్తవాలు చెప్పాలనే బాధ్యత వచ్చినప్పుడు మనకు ఉండాల్సిన బాధ్యతని మనమే రూపొందించుకోకపోతే ఎవరో రూపొందిస్తే మనం ఆమోదించాం. మనకి మనమే ఒక తరపున ఇనిషియేషన్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. విఠల్ గారు, మీరు జీ తరపున ఇనిషియేషన్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. మీరు పెట్టిన ప్రపోజల్ తప్పకుండా అండి, తప్పకుండా. ఎందుకంటే మన వృత్తిని మనమే గౌరవించుకోవాలి కదా. వేణుగోపాల్ రెడ్డి గారు ఓకేనా? అంటే ప్రభుత్వం వైపు నుంచి, ప్రభుత్వం నుంచి మీరు పదవిలో ఉన్నారు కాబట్టి. ఇది నా పరిధిలో కాదు, ఇది ప్రెస్ అకాడమీ పరిమితిలో ఉంది కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారికి ఏదైనా
ఏదైనా సూచనలు ఉంటే విఠల్ గారు సూచనలు ఉంటే శ్రీనివాస్ రెడ్డి గారికి చేయొచ్చు, చేస్తే ఎందుకంటే చెప్పిన సూచనలు కూడా బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎట్లా ఉండాలి, ఏంటి జర్నలిజంలోకి వచ్చే వాళ్ళు ఎట్లా ఉండాలి, భాష ఎట్లా ఉండాలి, వాళ్ళ వ్యవహారిక ఎట్లా ఉండాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక సూచన చేసిండు, బాగుంది. ఇది ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా ఒక సూచన కానీ లేకుంటే సలహా సూచన కానీ ఇస్తే బాగుంటది అనేది నా యొక్క ఆలోచన. క్రాంతి గారు చూడండి, జరగాలి. ఇంత ముందున్న రూల్స్ ఏదైతుందో దానికి అనుగుణంగా ఉండాలి. ఇంతకు మన వీరు కూడా మాట్లాడాడు, ఎందుకంటే రూల్స్ ఫెయిల్ అయినాయంటే అక్రిడేషన్ జీవో కాపీని నేను అప్పటి జీవో కాపీని నేను చదువుతున్నాను. ఫెయిల్ అయినా అనలేదన్నా, నేను అది ఒక్క మాట వినన్నా, ఒక్క మాట నేను ఏమన్నానంటే డ్రైవర్లకు వాళ్ళకి వీళ్ళకి ఇస్తున్నారు వీళ్ళు, ఇది కరెక్ట్ కాదు కదా అనేది అన్నారు. అయితే మన పాలసీ లోపం వల్లనే కదా వాళ్ళకి ఇవ్వగలుగుతున్నారు అని నేను అన్నా. ఇంతకుముందు కటింగ్ షాపులలో పనిచేసే వాళ్ళకి ఇచ్చారు, అరటి పని అమ్మే వాళ్ళకి ఇచ్చారు ఇంతకుముందు. సో తీసిన తర్వాత కొంచెం చెప్తున్నా అంటే మేము మీ కింద పనిచేసాము, మేము మీ కింద పనిచేసాము, నీ దగ్గర నేను పనిచేశాను, మీరే అట్లా చెప్తే నేను ఎవరికి చెప్పాలి? వాస్తవం మరి పనిచేసినంత మాత్రం దాచుకోలేం కదా అంటూ నేను వాస్తవం దాచుకోలేం కదా. ఎప్పుడేందంటే అంత ఉదాసీనంగా ఇంతకుముందు వ్యవహరించే కనుక నేను చెప్పే పదం మీద ఎంత ఉదాసీనంగా వ్యవహరించేది కనుకనే ఎవరు పడితే వాళ్లకు అక్రిడేషన్స్ పోయినాయి. అక్రిడేషన్ ఒక ఇష్యూ, రెండో ఇష్యూ అన్న ఒకటి శంకర్ మీరు అంటే ఇప్పుడు నాకు ఈ ప్రశ్నకి వేణు అన్న క్రాంతి సార్ ఇద్దరు కొంచెం సమాధానం చెప్తే బాగుంటది. ముఖ్యమంత్రి గారు నేను అన్నది మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నా అని చెప్పేసి మీరు అనుకోకూరు, ఎందుకంటే ఇది చాలా మంది ముఖ్యమంత్రి గారు అదే అంశాల కోసం అన్న ప్లీజ్, ఎందుకంటే ఈ భయం ఉంది కాబట్టి అడిగేది. ఇప్పుడు అన్న వేణు కోపానికి రాకండి, మీరు కోపానికి రాకండి. నా క్వశ్చన్ ఏంటంటే నేచురల్ రియాక్షన్ అంటే ఏంటిది? ప్రజలను తిరగబడమని చెప్పారా లేకపోతే ప్రజల దాంట్లో అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలే మాలాంటి జర్నలిస్టులు తిరగబడతారా? అసలు ఈ నేచురల్ రియాక్షన్ అంటే ఏంటిది అనేది మాకు సమాధానం కావాలి. ఎందుకంటే చాలా మంది యూట్యూబ్ జర్నలిస్టులు సరే ఇందాక రాకపోవచ్చు, లైవ్ డిబేట్లకు రాకపోవచ్చు, వాళ్ళ పక్షాన్ని నేను అడుగుతా ఉన్నా ఇవాళ. అంటే ఈ నేచురల్ రియాక్షన్ అనేటువంటి దానికి అర్థం ఏంటిది? అంటే ముఖ్యమంత్రి గారే అసందర్భంగా అంశాలను ప్రస్తావిస్తే నేచురల్ రియాక్షన్ ఉంటుంది అంటే అర్థం ఏంది? అడిగినావు కదా, చెప్తా కదా అన్న. చెప్పండి. ఇప్పుడు నేచురల్ రియాక్షన్ అనేది ఇది ముఖ్యమంత్రి గారి చేతుల్లో లేకపోతే నీ చేతుల్లో నా చేతుల్లో ఉండదు. ఇప్పుడు వ్యవహారికంగా ఒక దగ్గర మనం ఒక వ్యవహారంగా మాట్లాడుతున్నప్పుడు మాట తీరును బట్టి రియాక్షన్ ఉంటది వ్యక్తుల దగ్గర. సో మనము మన జర్నలిజంలో మేము ఎంతో చదువుకొని వచ్చినాం, ఎంఏ మాస్ కమ్యూనికేషన్ చదువుకొని ఇట్లా క్రాంతన లాంటి వాళ్ళ దగ్గర పనిచేసి అన్న నేను అదే క్రాంతన దగ్గర పనిచేసిన, మేము ఇదే భర్తల దగ్గర పనిచేసినాం, ఇక్కడ చాలా మంది దగ్గర నేను కూడా పనిచేసిన, అంకం రవి సార్ దగ్గర పనిచేసి వీళ్ళందరి దగ్గర పనిచేసి కొంత నేర్చుకున్నాం. సో మనము మన విధానాన్ని పాటిస్తే ఏ భయము లేదు, జర్నలిస్టు భయపడాల్సిన అవసరమే లేదు. మనము మన ధర్మాన్ని పాటించాలి. ఇప్పుడు నేను కూడా చాలా టీఆర్ఎస్ గవర్నమెంట్ లో క్రాంతనకు తెలుసు, 50 రౌండ్ సమావేశాలు పెట్టినా. క్రాంతన ఎమ్మెల్యే, క్రాంతన కూడా మాట్లాడేవారు. కానీ ప్రకారం పోయినా ఒక పద్ధతి ప్రకారం పోయినా చర్చలో మనతో పాటు రమేష్ హజారి గారు ఉన్నారు. రమేష్ హజారి గారు గతంలో తీసుకొని నేను ఆయన కూడా కేసీఆర్ పిఆర్ఓ పెట్టినప్పుడు ఆయన కూడా ఫోన్ చేసిండు. సీనియర్ జర్నలిస్ట్ రమేష్ హజారి గారు గతంలో ముఖ్యమంత్రి పిఆర్ఓగా కూడా పనిచేశారు. ఒకటే నిమిషం ఒక క్లారిఫికేషన్ ఇస్తా. ఎప్పుడు మాట్లాడాలి ఒక ధర్మంతో పాటించుకుంటూ ఒక వ్యవహారికంతో వెళ్తే చదవండి క్రాంతి గారు చదవండి. అంటే దీంట్లో నేను 10 years అనేది INPR అక్రిడేషన్ కోసం. ఓకే. సేమ్ మళ్ళా నీకు డిస్ట్రిక్ట్ అక్రిడేషన్ ఉన్నది, డిస్ట్రిక్ట్ అక్రిడేషన్ కోసం 5 years ఉన్నది దాంట్లో. ఓకే. సో నేను చెప్పేది ఏంటంటే స్టేట్ అవే నీకు INPR కావాలంటేనేమో 10 years ఉండాలి, డిస్ట్రిక్ట్ అక్రిడేషన్స్ కేమో 5 years పెట్టారు. సో అది మళ్ళీ అంత 10 సంవత్సరాలు ఉండాలా అనే దాంట్లో కొంచెం ఆందోళన అవసరం లేదు దానికి. అంటే డిజిటల్ మీడియాలో 5 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అక్కడ జిల్లా స్థాయిలో ఇవ్వచ్చు అప్పుడు. అది కాదండి, అది కాదు భరత్ గారు ఇక్కడ మెన్షన్ అట్లా కాదు. ఇప్పుడు ఇక్కడ నేను ఇందాక చెప్పా కన్ఫ్యూజన్ అవుతుంది, కొంచెం క్లారిటీ ఇస్తున్నాను. మళ్ళీ మిత్రులు ఎక్కడ కొంచెం క్లారిటీ ఏంటంటే క్రాంతన్న మాట్లాడింది కానీ ఇప్పుడు ఆ జీవోలో ఉన్నది కానివ్వండి, అక్రిడియేటెడ్ జర్నలిస్టులకు INPR నుంచి కావాలంటే 10 సంవత్సరాలు, జిల్లాలో పనిచేసిన 5 సంవత్సరాలు సీనియారిటీ ఉంటే ఇవ్వాలనేది నిబంధన. అందరు అక్రిడియేటెడ్ జర్నలిస్ట్ గా ఉండాలని ఏమీ లేదు, అక్రిడియేటెడ్ ఉంటేనే జర్నలిస్ట్ గా ఉండాలనేది లేదు, అది వెరీ క్లియర్.
అక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, మిత్రులు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనము అక్రిడేషన్ నిన్న కొంతమంది ఈనాడులో పనిచేసే వాళ్ళు చాలా మంది నాతో పాటు పనిచేసే వాళ్ళకి అక్రిడేషన్ లేవండి. అతను జర్నలిస్ట్ కాదా? వాళ్ళకి అక్కడ అవకాశాలు లేవు, అప్పుడు పెట్టుకోవడానికి లేకుండే జర్నలిస్ట్ కాదా? అయితే ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, మిత్రులు కొంతమంది ఆందోళన పడుతున్నారు, క్లారిటీగా చెప్తున్నా. ఇస్మాయిల్ భాయ్ ఒక నిమిషం, ఇంతకుముందు సాయి కూడా కొంచెం ఆందోళన వ్యక్తం చేసినట్టే అక్రిడేషన్ ఉంటేనే ప్రభుత్వం సంబంధించిన బెనిఫిట్స్ వస్తాయి చాలా మంది ఫీల్ అవుతున్నారు. కానీ ఈ రూల్స్ లో హెల్త్ కార్డు విషయంలో గానీ హౌసింగ్ విషయంలో గానీ ఎక్కడ కూడా అక్రిడేషన్ క్రైటీరియా అనేది లేనే లేదు. తను జర్నలిస్ట్ గా పనిచేస్తున్నట్టు యాజమాన్యం ధృవీకరిస్తే, తను పనిచేస్తున్నట్టు యాజమాన్యం ధృవీకరించిన పత్రాన్ని కూడా నువ్వు కన్సిడర్ చేయొచ్చు అనేది దీంట్లో పెట్టారు. ఎందుకంటే అక్రిడేషన్ అందరూ రావు కదా. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ లో దాదాపు పనిచేస్తారు. రమేష్ హజారీ ఫోన్ లైన్ లో ఉన్నారు. ఒక్కసారి రమేష్ హజారీ